సింగరేణి ఆర్జీవన్ ఏరియా ఆధ్వర్యంలో తిలక్ నగర్ సెంటర్ డౌన్ లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో కంప్యూటర్ డిటిపి శిక్షణ తరగతులు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్జీవన్ లలిత్ కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు ముందుగా తిలక్ నగర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందున్న సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నూతన పార్కు కోసం ఏర్పాటు చేసిన స్థలంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప ప్రభుత్వ రంగ సంస్థగా వెలుగొందుతుందన్నారు. సింగరేణి సంస్థ ద్వారా లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని, సింగరేణి కంపెనీలో కార్మికులు రక్తాన్ని చెమటగా మారుస్తూ దేశానికి వెలుగులు అందించడంలో కార్మికుల పాత్ర అభినందనీయమన్నారు. సింగరేణి సంస్థ నాడు చెమ్మసులతో ప్రారంభమై నేడు ఆధునిక యంత్రాలతో రక్షణ కూడిన ఉత్పత్తిని సాధిస్తూ ముందుకు సాగుతుందని, సింగరేణి సంస్థ ఒకనాడు BIFRలోకి పోయినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ సింగరేణి సంస్థను కాపాడడం జరిగిందన్నారు. సింగరేణి సంస్థ ద్వారా రామగుండం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుందని, గతంలో CSR, DMFT నిధులు వేరే ప్రాంతాలకు వెళ్లడం జరిగిందని, కానీ ఇప్పుడు ఆ నిధులను ఈ ప్రాంతంలోనే ఖర్చు చేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. సింగరేణి కార్మికులకు తాగునీరు విషయంలో ఇబ్బంది తలెత్తడంతో సింగరేణి చైర్మన్తో మాట్లాడి రక్షిత మంచినీటి కోసం గ్రావిటీ ఫిల్టర్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని, సింగరేణి కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని, సంస్థ అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో SO2 GM గోపాల్, DGM పర్సనల్ కిరణ్ బాబు, మహంకాళి స్వామి, అధికారులు ఆంజనేయ ప్రసాద్, వరప్రసాద్, హనుమంతరావు, కర్ణ వసంత్ కుమార్, MSME నిర్వాహకులు ఖాన్, లక్ష్మీనారాయణ, డెలిల్, ముస్తఫా, పెద్దపల్లి ప్రకాష్, కాల్వలింగ స్వామి తదితరులు పాల్గొన్నారు.